హాయ్ అండి. ఇవాళ నేను మీకు పోహా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పోహా చేసుకోవటం కూడా చాలా సింపుల్. ఎక్కువ మసాలా దినుసులు, మసాలా పదార్థాలు ఏమీ వాడకుండా సింపుల్గా పిల్లలకు కూడా పెట్టొచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా నిమ్మకాయ పిండుకొని రెడీ అయినాక నిమ్మకాయ పిండుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీ అందరికి కూడా నచ్చుతుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగో మార్నింగ్ టిఫిన్ లాగో చేసుకోవచ్చు. తయారీ విధానం చూద్దామా. ఇప్పుడు ఈ అటుకులు చూసారా, ఇవి లావు అటుకులండి. ఈ అటుకుల్లో ఇంకో రకం ఉంటాయి, అవి తీయగా ఉంటాయి, పలచగా ఉంటాయి. అవి పోహాకి పనికిరావు. ఇలా లావుగా ఉన్న అటుకులు మాత్రమే పోహాకి బాగుంటాయి. వీటిని మనం ముందుగా ఒక 2-3 వంపులు వంపేసుకోవాలి. మురికి ఉంటుందండి, 2-3 వంపులు వంపేసుకుంటే ఆ మురికి పోద్ది. వీటిని ఎక్కువ పిసకకూడదండి, లైట్గా కదిలించుకుంటూ ఒక 2-3 వంపులు వంపేసుకోవాలి. వంపేసుకున్న వెంటనే ఇట్లాగా మనం వడకట్టుకోవాలి. జల్లెడలో వేసుకుంటే నీళ్ళన్నీ కిందకి దిగిపోతాయి. వీటిని పక్కన పెట్టుకుందాం. ఇంక ఇప్పుడు బాండీ తీసుకొని బాండీలో నూనె వేసుకొని ముందుగా పల్లీలు వేయించుకుందాము. పల్లీలు వేగిన వెంటనే తీసేసుకుందాం సపరేట్గా. ఎందుకంటే పోహా అంతా రెడీ అయిపోయినాక ఫైనల్గా ఇవి వేసుకుంటే కరకరలాడుతూ తినటానికి కమ్మగా ఉంటాయి. తర్వాత మనం ఇందులో ఆవాలు, మినప్పప్పు, పచ్చిపప్పు, జీలకర్ర ఇవి వేసేసుకొని కొంచెం వేగాలి. వేగినాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కారం కూడా దీనికి తగిలితే చాలా బాగుంటుందండి. ఎండు కారం కూడా వేస్తాం, కానీ పచ్చిమిరపకాయ కారం కూడా తగిలితే బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిరపకాయ కారం తీసేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ లేకుండా ఎండు కారంతో వేసుకోవచ్చు. ఇందులో చిన్నులపాయ ముక్కలండి, అవి కొంచెం కమ్మదనమైనటువంటి వాసన వస్తుంది వేగేటప్పుడు. సో ఆ చిన్నులపాయలను ఒక 4 ముక్కలుగా కోసుకొని వేసుకుందాం. ఇంక ఇందులో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకొని కలబెట్టుకున్నాక ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, ఆ అటుకుల్ని ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని శుభ్రంగా ఈ పసుపు, ఉప్పు, కారం మొత్తం ఈ అటుకులకి బాగా పట్టేలాగా బాండీలోనే ఉంచేసేసి పొయ్యి మీదే ఉంచి బాగా కలబెడదాం. ఇలా బాగా కలిసిపోద్ది. ఇలా బాగా కలిసిపోయింది అనుకునేదాకా కలబెట్టి తర్వాత ఫైనల్గా ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకుందాం. ఇందులో కొత్తిమీర, కరివేపాకు వేసుకోవచ్చండి. మా పిల్లలు అవి తినరు, ఏరుతూ ఉంటారు, అందుకని ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను వేయలేదు. తినేవాళ్ళు వేసుకోండి, ఇంకా కమ్మగా ఉంటుంది. అంతేనండి, సరిపోద్ది. ఇందులో ఉప్పు కనుక చాలినట్టుంటే ఈ టైంలో ఒకసారి మనం టేస్ట్ చూసి ఉప్పు చాలలేదనుకుంటే కొంచెం కలుపుకోవచ్చు. నాకైతే సరిపోయిందండి ఉప్పు, సో నేను వేయట్లేదు. ఇంకా లాస్ట్లో ఇంకా స్టవ్ కట్టేసుకుందాము. అంతేనండి, సపరేట్గా ఇంకా మనం గిన్నెలోకి తీసుకొని కావాలనుకున్న వాళ్ళు నిమ్మకాయ పిండుకొని తినేయచ్చు, వద్దనుకున్న వాళ్ళు డైరెక్ట్ తినేయచ్చు. ఇంతేనండి, సింపుల్. నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.